నమస్కారం. ఎన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ పట్టణం నందిపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన. శుభకార్యాలకు, వివాహ వేడుకలకు హాజరు. కమ్మర్పల్లిలో నూతన ఆసుపత్రిని ప్రారంభించి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. ఈ నెల 7న జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత ఇటలీ రాజ్యాంగాన్ని దేశంలో అవలంబించాలని చూస్తున్న గాంధీ కుటుంబ అరాచకాలను సాగనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ ప్రజల భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి గాంధీ కుటుంబం కృషి చేస్తుందని, ఇప్పటికే రాజ్యాంగాన్ని అనేక సార్లు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేశారని, ఇటలీ రాజ్యాంగాన్ని భారతదేశంలో కొనసాగనీయమని, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధన కోసం నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, జిల్లా అధికార ప్రతినిధులు అనిల్, గంగాధర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మునిమన్మలు గాంధీ డూప్లికేట్ గాంధీలు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి ఏ పేజీలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇందరూ వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ నానమ్మలు మొత్తం చింపేసిన అంబేద్కర్ రాజ్యాంగం చింపేసి డూప్లికేట్ రాజ్యాంగం, ఇటలీ రాజ్యాంగం రాయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం మీద, ఈ భారతదేశంలో చెప్తున్నాం అందరికీ, కాంగ్రెస్లో కొనండి, ఇటలీ రాజ్యాంగం చెల్లనివ్వము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే మాకు భగవద్గీత. ఆ గీతను అనుసరించే బతుకుతాం ఈ దేశంలో ఎప్పటికీ. ఆ దేవుడు చాలామందికి అర్థం కాని ఏంటంటే, ఒక బహు మేధావి ఫెయిల్ అయ్యి గాంధీ కుటుంబాలంతా ఫెయిల్, 100 డిగ్రీలు ఉన్నాయి. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, ఈ దేశాన్ని బలంగా నిర్మించుకుంటాం. ఈ గాంధీ కుటుంబం డూప్లికేట్ ఏదైతే బైబిల్ పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగం, దాన్ని తప్పక ఇటలీ రాజ్యాంగం చేయనీయం. బాబాసాహెబ్ గారికి ఇవేమని. నిజామాబాద్ పర్యటనకు హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని గురువారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఇతర జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సీఈఓ అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయి స్థానిక అంశాలపై చర్చించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినయ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులున్నారు. వర్ధంతి సందర్భంగా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన గొప్ప మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అందరికీ విద్య, ఆరోగ్యం,
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహానుభావుడు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆయన ఆశయ సాధనలకు ముందుకు తీసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుల గణన పేరిట, బీసీ డిక్లరేషన్ పేరిట సమానత్వం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి, అంబేద్కర్ వాదులకు కానీ, బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కానీ ఒకటే విన్నపం, రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతోషంగా ఉండాలి. వారికి చెందాల్సిన ఫలాలు వాళ్ళకి చెందాలి అనే దాని మీద రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ అనే దాని ద్వారా ప్రతి గడప గడపకి బీసీ డిక్లరేషన్ తీసుకొని వారికి రానున్న రోజుల్లో సమానత్వంగా ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ పట్టణం ద్వారా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని కంస విగ్రహం చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేకాకుండా జర్నలిస్ట్ కాలనీలో గతంలో 10 సంవత్సరాలు చేస్తామని చెప్పి మోచేతికి బెల్లం పెట్టిండు ఆ పాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల వాళ్ళ కోరిక ఏదైతే జర్నలిస్ట్ కాలనీ ఉందో తప్పకుండా దానికి సంబంధించిన నిధులు కూడా తొందరలోనే తీసుకొచ్చి ఆ యొక్క సంఘ భవనాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రైతు మరియు మహిళా సదస్సు కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రైతు మరియు మహిళా సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వారు మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ ఓడిపోయిన ఎన్నికల సమయంలో చెప్పినట్టు నియోజకవర్గంలో గంజాయిని ఉక్కు పాదంతో అణచివేశామని తెలిపారు. ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ, రైతులకు ఏకకాలంలో 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామని, మిగిలిన రుణాలను ఈ ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందన్నారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించి సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజార్టీ రైతులకు రుణమాఫీ అయిందని, మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందని అన్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, దీనివల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ద్వారా 500కి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు. మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ మాఫీ చేసింది మీ అందరికి కూడా తెలుసు. నేను ఎలక్షన్ల సందర్భంగా చెప్తుంటే సంక్రాంతి వరకు మీ అందరు కూడా సిలిండర్ ఇస్తాం, అదే సిలిండర్ మీద చక్కగా పోసుకోవాలని అదే చెప్పిన సందర్భంగా ఏదైతే చెప్పినామో మరి దానికి అనుకూలంగానే పార్టీ వచ్చిన వెంటనే సిలిండర్ కూడా 500 రూపాయలకి అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. మీకు 10 సంవత్సరాల నుంచి మీ యొక్క రుణాలకు పావుల వడ్డీ మాఫీ రాలే, కానీ ఓ 2 నెలల నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ అయింది. మీ అకౌంట్లకు మాఫీ డబ్బులు వస్తున్నాయి. రైతులకు రైతు భరోసా పథకం ఇస్తున్నారు. భూమి లేని పేదలకు కూడా 12,000 ఇచ్చేటువంటి పథకం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు హామీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆడబిడ్డకు 2,000 ఇస్తామని చెప్పినాం, ఖచ్చితంగా త్వరలో చేయబోతున్నామమ్మా. ఇవి కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయి. ఎందుకు ఆలస్యమవుతున్నాయి మీ అందరికీ ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు విడిగా అప్పులు చేసి బుక్కులేమో తక్క చూస్తేనేమో ఇంకా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల లెక్క ఇస్తే 7 లక్షల కోట్లమ్మా, 7 లక్షల కోట్ల అప్పు ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉండే. ఉద్యోగులకు జీతాలు మొదటి తారీఖు వచ్చేటువంటి పరిస్థితి లేదు, పింఛన్లు మొదటి తారీఖు వచ్చే పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు మరి పింఛన్లను ఇవ్వడం జరుగుతుందన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. ముందున్నటువంటి రైతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాదాపు 80% రుణమాఫీ పూర్తి కావచ్చింది. 10 ఏళ్ళు అధికారులు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కానీ సంవత్సరంలో కంటే 80% పూర్తి చేసినాం. అడ్లు అమ్మిన తర్వాత నెల వరకు కూడా డబ్బులు వచ్చేది కావు.
ఈ రోజు మన రైతన్నలకు అడ్డంగా వారం రోజుల్లో పెట్టే వడ్ల పైసలతో పాటు క్వింటాల్కి 500 బోనస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత ఐక్య సంఘటన నాయకులు, దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, మాల స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశ భవిష్యత్తు ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని యథావిధిన అమలు చేయాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. అందరివాడు కాదు అందరివాడు అనేటువంటి ఒక నినాదంతో ఇలా ఆర్మూర్లో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూనే గ్రామాన వాడల అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని చెప్పేసి ఇలా ప్రచారం చేయడానికి వాళ్ళంతా కూడా ఒక సంవత్సర కాలం అంతా కూడా పూనుకున్నదానికి మేమందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి కూడా హక్కులు, ఆత్మగౌరవము, ఐక్యత, అభివృద్ధి దిశగా పరుగులు తీయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చేటువంటి గొప్ప ఘనమైనటువంటి నివాళిగానే మనం చూడాల్సిందిగా. పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తూ ఎందరికో ఉపాధి కల్పిస్తూ ఈ మధ్యనే 50,000 పోస్టులు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ దళితులు చేసేటువంటి కష్టాన్ని, ఈ దళితులు చేసే కష్టాన్ని గ్రహించి మరి వారిని కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారికి కూడా నిన్ననే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, పారిశుద్ధ కార్మికులకు కూడా ఇందిరమ్మ ఇళ్లలో వాటా అని చెప్పారు. కానీ ఆ వాటేందో స్పష్టం చేయలేదు, దళితుల వాటేందో స్పష్టం చేయలేదు. మరి 3,500 కనీసం ఎక్కడ కూడా కొరగాని విధంగానే ఉంటాయి. కాబట్టి వెంటనే పెంచి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ పద్ధతిలో ఆ ఇండ్లను మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మరియు నందిపేట మండలంలో జరిగిన వివాహ శుభకార్యాలకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని మైత్రి గార్డెన్స్ మరియు పెరికిట్లోని వెంకటేశ్వర గార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ నాయకుల కూతురు వివాహ వేడుకలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. నందిపేట మండల కేంద్రంలో సైతం జరిగిన వివాహ వేడుకలకు పలు శుభకార్యాలకు సైతం హాజరై స్థానిక నాయకులతో వారి కుటుంబీకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న అసమానతలు గ్రహించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించడం జరిగిందన్నారు. దేశంలో కుల, మత, వర్గ, లింగ భేదాలను పసికట్టి అందరూ సమానంగా జీవితాన్ని గడపాలని, స్వేచ్ఛ హక్కులు కలిగి ఉండాలని మహోన్నత రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. అంబేద్కర్ కలలుగన్నట్టు కాకుండా దేశంలో పూర్తి విరుద్ధంగా మతోన్మాద శక్తులు శాసిస్తున్నాయని, 11 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో అనేక రకాల అల్లర్లు సృష్టించి రాజకీయ పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పెత్తనం దేశంలో కొనసాగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజలంతా కలిసి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్తెన్న, కిషన్, నరేందర్, అరవింద్, మనోజ్, నిఖిల్, రవి, వినోద్, సిద్ధార్థ్, నజీర్, శ్రీనివాస్ తదితరులున్నారు. మోసం చేయడానికి అంబేద్కర్ వాదాన్ని ఈరోజు ఎత్తుకుంటున్నారు. వాళ్ళు ఎత్తుకోవటం అంటే మళ్ళొక్కసారి దళితుల్ని, బలహీన వర్గాల్ని, ఆదివాసుల్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. కాబట్టి వాళ్ళ కుట్రల్ని, కుతంత్రాల్ని దేశ ప్రజలు గమనించాలని, అంబేద్కర్ ఆ రోజు ఏ ఆశయాల కోసమైతే
పనిచేశాడో దానికోసమే మనం అందరం కలిసికట్టుగా నిలబడితేనే రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం. లేకపోతే రాజ్యాంగాన్ని తుంగలో నొక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువల్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే పేదలంతా ఐక్యం కావాలని. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్కు చెందిన మైనార్టీ బాలిక అనారోగ్యంతో బాధపడడంతో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ జిరాయత్ నగర్కు చెందిన మైనార్టీ బాలిక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, బ్యాక్ బోన్ ఇన్ఫెక్షన్ కారణంతో గత కొన్ని నెలలుగా బాధపడుతుందని ఈఆర్ ఫౌండేషన్ మెంబర్షిప్ తమ దృష్టికి తీసుకురావడంతో ఫౌండేషన్ తరపున బాలిక కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. మున్ముందు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రమోద్, ఇస్తాఖోద్దీన్, సైఫ్, సిద్ధార్థ, మైనార్టీ యువకులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులున్నారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళు టేకప్ చేయకుండా ఇంకా వేరే హాస్పిటల్, సుపీరియర్ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టున్నారు. యశోద హాస్పిటల్కి ఇందాకనే వారి గురించి వాకప్ చేశాం. సో చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా కానీ ఆ అమ్మాయి మంచి ఆరోగ్యంతో బయటికి రావాలన్న ఉద్దేశంతో మా వంతు మానవతా సహాయంతో అల్వినా ముస్కాన్ త్వరగా కోలుకోవాలి మరియు ఇంటికి క్షేమంగా రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ఈఆర్ ఫౌండేషన్ సభ్యుల తరపు నుంచి మేమందరం కూడా కోరుకుంటూ ఇట్టి ఆర్థిక సహాయం వల్ల మిగతా వాళ్ళు కూడా దీనిపైన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ అమ్మాయికి ఏదైనా సహాయం చేస్తూ ఆ అమ్మాయిని, మన ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి, చదువుకునే అమ్మాయి, భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయికి మంచి జరగాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాల గల అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో అందరూ దీన్ని వ్యతిరేకించాలని సూచించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు బీజేపీ కొనసాగిస్తుందని, మతోన్మాద విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్ నాయకులు భూమన్న, రాజు, నవీ తదితరులు ఉన్నారు. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా మరి ప్రజలందరికీ అందకుండా కొంతమంది పెట్టుబడిదారుల కోసం ఈరోజు ఉన్నటువంటి సంపదని అప్పనంగా దోసిపెడతా ఉన్నారు. ఇవాళ ప్రజల మీద భారాలు వేయటం, అట్లాగే చట్టాలని, కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మార్చడం, అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఇవాళ ప్రజల మధ్య మతం పేరుతోటి ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. సమానత్వం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవటానికి కమ్యూనిస్టు పార్టీగా ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తాం. ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆర్మూర్ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో గల క్రీడా మైదానంలో 68వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ గేమ్స్ నిర్వహిస్తున్నామని ఏజీఎఫ్ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో గ్రౌండ్ను
ఏజీఎఫ్ కార్యదర్శి నాగమణి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ అండర్-17 బాల బాలికల పోటీలు ఈ నెల 7 నుంచి 9 వరకు కొనసాగుతాయని చెప్పారు. వచ్చిన క్రీడాకారులకు భోజనం, వసతి మరియు విద్యా హైస్కూల్, ప్రజ్ఞ హైస్కూల్లో బీసీ వసతి గృహాలలో నివాసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్, మర్కంటి సుజాత, సంజు, భూమేశ్వర్, రాజేందర్, కోచ్ నరేష్ తదితరులు ఉన్నారు. జరిగింది. ఇక్కడ రేపు అనగా 7, 8, 9 డిసెంబర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ బాలురా బాలికల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోటీలలో పాల్గొనడానికి పాత 10 జిల్లాల నుండి 360 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్ మేనేజర్లు అందరూ కలిసి ఇక్కడికి వస్తారు. ఈ క్రీడలు ఇక్కడ నిర్వహించడానికి వచ్చినటువంటి క్రీడాకారులకు వసతి గృహాలు, వాళ్ళకు అకామిడేషన్ పర్పస్. జడ్పీఎస్ బాయ్స్ పాఠశాల యందు రేపటి నుండి 7, 8, 9 తేదీలలో సాఫ్ట్బాల్ రాష్ట్ర టోర్నమెంట్స్ నిర్వహించడానికి మా పాఠశాలలో, జడ్పీఎస్ బాయ్స్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు అట్లాగే బి గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇటు పాఠశాలకి మరి ఇచ్చేసి ఏర్పాట్లను సందర్శించినటువంటి నాగమణి మేడం, ఎస్జీఎఫ్ సెక్రటరీ గారికి స్వాగతం తెలుపుతూ మా పాఠశాల పీడి మల్లేశ్వరం సార్ గారికి మరియు మరి సెక్రటరీ గంగమోహన్ గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో వారం రోజుల పాటు జరిగే ఆదిమల్లన్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో విశ్వ బ్రాహ్మణ కాలనీ మరియు ప్రధాన వీధులలో బాజా భజంత్రీలతో షావ నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులతో గంగా స్నానానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అగ్గు దేవేందర్ మాట్లాడుతూ శనివారం మల్లన్న కళ్యాణం, ఆదివారం జాతర, సోమవారం నైవేద్యాలు, నాగవెల్లి అగ్నిగుండాలు నిర్వహిస్తారన్నారు. జాతర ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. మండల్ పడియల గ్రామం ఆది మల్లన్న జాతర జరుగు టైంలో ఏమనగా ఇవాళ గంగ స్నానం వెళ్తుంది. దేవుడు గంగ స్నానము వెళ్ళిన తర్వాత తెల్లారి శనివారం నాడు వచ్చి గుట్టెక్కుతుంది. గుట్టెక్కిన తర్వాత రథం వస్తుంది. ఇంకా రథం వచ్చి ఇవాళ దేవుని కళ్యాణం రాత్రికి అవుతుంది. శనివారం రాత్రికి అవుతుంది. ఆదివారం జాతర అవుతుంది. ఆదివారం జాతర అయిన తర్వాత తెల్లారి మరునాడు బోనాలు వేస్తారు. సోమవారం నాడు బోనాలు వేసిన రాత్రి నైట్లో మళ్ళీ నాగవెల్లి శావ తిరుగుతుంది. అగ్నిగుండం. కమ్మర్పల్లి మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి మేడీ లైఫ్ హాస్పిటల్ను ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన మేడీ లైఫ్ హాస్పిటల్ను సునీల్ రెడ్డి ప్రారంభించి హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ను ప్రారంభించి కమ్మర్పల్లి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనిరుద్, ఎండి డాక్టర్ రమేష్, జనరల్ ఫిజిషియన్, ఆసుపత్రి సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి అందు ఇప్పుడు దీన్ని ఎండి ఫిజిషియన్ సెటప్గా ఇంప్లిమెంట్ చేసినాము. దీంట్లో ఎక్స్రే మరియు ల్యాబ్ సౌకర్యము, 24 గంటలు అంబులెన్స్ సౌకర్యము, అన్ని విధాల సౌకర్యాలు మా హాస్పిటల్ నందు ఉంటాయి. దీంట్లో ఎండి ఫిజిషియన్ డాక్టర్ అనురుద్ ఎండి ఫిజిషియన్ అని 24 గంటలు అందుబాటులో ఉంటారు మా హాస్పిటల్ నందు. ఇట్టి వైద్య సేవలను కమ్మర్పల్లి పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను జార్జియాలో ఎంబీబీఎస్ చేశాను. నేను ఎండి జనరల్ ఫిజిషియన్ పట్టానా అది. ఇక్కడ కమ్మర్పల్లి గ్రామంలో మన నూతనంగా ప్రారంభించిన మెడీ లైఫ్ హాస్పిటల్లో డాక్టర్గా వచ్చానండి. ఇక్కడ మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. అధునాతిక టెక్నాలజీతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఐసీయూ బెడ్స్ కానీ, జనరల్ వార్డు కానీ, ఎక్స్రేస్, ల్యాబ్ సెటప్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఎటువంటి సీరియస్ కాంప్లికేషన్స్ అయినా, ఎలాంటి పాయిజన్ కేస్ అయినా, ఇంకా తేలుకాటు, పాము కాటు, ఇంకా ఏవైనా సీరియస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా ఇక్కడ
మనము అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించామని చెప్పారు. ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇనూస్, వహాబ్, దయాకర్, కుందారపు శ్రీనివాస్, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆటో క్యాబ్ ట్యాక్స్ డ్రైవర్లకు న్యాయమైన సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 7న ఆటో ట్యాక్స్, వ్యాన్ క్యాబులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో ట్యాక్స్ క్యాబ్ల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా టీయూసీఐ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఆటో స్టాండ్ వద్ద ఆటో వర్కర్స్తో పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముత్తెన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో ట్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల తేదీ డిసెంబర్ 7, 2024న ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేసి చలో హైదరాబాద్కు ఆటో, వ్యాన్, క్యాబ్ డ్రైవర్స్ వేలాది మంది తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర ట్యాక్స్ క్యాబ్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసిందని వారు అన్నారు. ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఆటో స్టాండ్ వద్ద ఆటో కార్మికులతో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లుగా గత అనేక సంవత్సరాల నుంచి మంచి చదువులు చదివి పీజీలు, డిగ్రీలు, ఇంటర్లు, ఎస్ఎస్సీలు చదువులు చదివి చేసి వాళ్ళ జీవన విధానం కోసము ఆటో డ్రైవర్లుగా మారి పనిచేస్తున్నటువంటి స్థితిలో మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మోర్తాడ్ అంబేద్కర్ సంఘ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సంఘ పెద్ద మనిషి కొమరే శ్రీధర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని చెప్పారు. ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు సృజన్, చిన్న గంగారం, దండు చిన్న గంగారం, సంఘ సభ్యులు బాబు, మోత్కు గంగాధర్, నాగభూషణం, గురవయ్య, మాస్టర్ గంగాధర్, మామిడి రాజు, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తీగల సంతోష్ పుట్టినరోజు సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, మాజీ ఎంపీపీ గిర్మాజీ లడ్డు, మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, మాజీ ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు మాలవత్ సుధీర్ నాయక్, కొమరి శ్రీధర్, నషీర్, బాల్కొండ నియోజకవర్గ మాజీ యూత్ ఉపాధ్యక్షులు బద్దం రాజశేఖర్, మోర్తాడ్ మండల యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పుప్పాల రాజు, సురేష్, సుంకేడ్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్, నాయకులు జక్కం అశోక్, చింటూ, గణేష్, బాబా, భూమేష్, వినోద్, ప్రవీణ్, విక్రమ్ గౌడ్, పెద్ద గంగారం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ పట్టణం నందిపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన, శుభకార్యాలకు, వివాహ వేడుకలకు హాజరు. కమ్మర్పల్లిలో నూతన ఆసుపత్రిని ప్రారంభించి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. ఈ నెల 7న జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.